अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद बशीर अहमद BA उर्दू न्यूज़ के इलाक़ाई ख़बरों में आपका खैर मक़दम है। नकली तुखम रेज़ी के ख़िलाफ़ जिला SP का इंतबाह। नकली तुखम की फ़रोख्तगी पर सख्त कार्रवाई करने का इंतबाह देते हुए किसानों को नुकसान पहुँचाने से बचाने के लिए इक़दामात करने का जिला SP ने ऐलान किया। सदाशिवपेट में किसानों को नकली तुखम की फ़रोख्तगी पर सख्त कार्रवाई का इंतबाह देते हुए ज़िला SP ने आज सदाशिवपेट में मुखातिब करते हुए ऐसे अफराद जो किसानों को काटन के तुखम के नकली फ़रोख्तगी कर रहे हों सख्त कार्रवाई होगी ताकि किसानों को नुकसान होने से बचाया जा सके। ज़िला SP ने मुख्तलिफ़ ज़ावियों से सूरत हाल का जायज़ा लिया और रियासती हुकूमत की किसान पॉलिसी पर मजबूती से अमल आवर करने के लिए तमाम इक़दामात करने का ऐलान किया। उन्होंने मुख्तलिफ़ इलाक़ों में किसानों को पहुँचाए गए नुकसान की जानिब तवज्जो दिलाते हुए दोबारा नकली तुखम की फ़रोख्तगी के ख़िलाफ़ इंतबाह दिया और कहा कि ज़रूरत पड़ने पर मुख्तलिफ़ फर्टिलाइज़र्स दुकानात पर इत्तला मिलने पर धावा डालते हुए जांच पड़ताल की जाएगी। స్టార్ట్ అవుతుంది। ఈ జూన్లో వర్షాలు వచ్చిన వెంబడే నాట్లు మొదలవుతాయి। అయితే ఈ మరి నకిలీ విత్తనాల వలన రైతు ఒక్కడే నష్టపోవడం కాదు, దేశం కూడా నష్టపోతుంది। ఎందుకంటే క్రాప్ తక్కువ వస్తే రేపు ఆహార కొరత ఏర్పడుతుంది। అందుకే ఈ నకిలీ విత్తనాలు అరికట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ పోలీస్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు సంయుక్తంగా కలిసి నకిలీ విత్తనాలు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని గట్టిగా ఆదేశాలు ఇచ్చినందువల్ల మేము పోలీస్ శాఖ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇద్దరం కలిసి సంయుక్తంగా మొత్తం ఇప్పుడు ఈ నెల రోజులు ఈ నకిలీ విత్తనాల పైన పూర్తిగా దృష్టి పెట్టి ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఉన్నట్టు తెలిస్తే వెంటనే మేము రైడ్ చేసి వాళ్ళను అవి సీజ్ చేసి కేసు నమోదు చేసి అవసరమైతే వాళ్ళ మీద PD యాక్ట్ కూడా పెట్టడానికి మేము పెడతాము, PD యాక్ట్ కూడా పెడతాము। అయితే అందుకొరకు మా ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో మా SI, ఆ మండలంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ఇద్దరు కలిసి ఆ మండలంలో ఉన్న సీడ్స్ డీలర్స్, అఫీషియల్గా పర్మిషన్ ఉన్న డీలర్స్ దగ్గరికి వెళ్ళి డీలర్స్ షాప్స్ ఇన్స్పెక్షన్ చేయడము చేసి ఇంకా ఈ గ్రామంలో ఎవరైనా సరే డైరెక్ట్ రైతుల దగ్గరికి వెళ్ళి ఈ నకిలీ సీడ్స్ ఏమైనా అమ్ముతున్నారా అనే సమాచారాన్ని కూడా అందరూ డీలర్స్ సేకరించాలా సమాచారం। ఇంకా గ్రామ స్థాయిలో ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వారందరికీ నిఘా పెట్టమని చెప్పడం జరిగింది। ఇట్లా ఈ విధంగా ముఖ్యంగా ఈ సదాశివపేట మెయిన్ ఈ నకిలీ విత్తనాలకి గతంలో కూడా కేసులు నమోదైనాయి। ఇది అడ్డా, ఎందుకంటే పక్కకే వికారాబాద్ జిల్లా ఉంది। ఇంకా ఇక్కడ చుట్టుపక్కలంతా ఈ కాటన్, పత్తి ఎక్కువగా వేస్తారు। 40,000 ఎకరాల వరకు ఈ చుట్టుపక్కలనే ఉంది। అందుకే ముఖ్యంగా పత్తిలోనే ఈ నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఉన్నందువలన ముఖ్యంగా ఈ పత్తి ఎక్కడైతే కల్టివేట్ చేస్తున్నారో అక్కడ ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది। ఈ సమీపంలో ఉన్న వికారాబాద్ నుంచి, మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా ఇక్కడికి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి అమ్ముతున్నట్టు తెలిసింది। ఈ HT కాటన్ అనేది ప్రోహిబిట్ చేశారు ప్రభుత్వం, కానీ అయినా కూడా HT కాటన్ విత్తనాలు అమ్మడము అట్లా చేస్తున్నట్టు లాస్ట్ టైం కూడా సదాశివపేటలో ఒక కేసు నమోదు చేయడం జరిగింది। ఈసారి కూడా మేమందరం పోలీస్ శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇద్దరం కలిసి టాస్క్ ఫోర్స్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది। చేసి నెల రోజులు పూర్తిగా నిఘా పెట్టి జిల్లాలో నకిలీ విత్తనాలు లేకుండా పూర్తిగా అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నాం।